आदमी खाने वाले साहब, घर किराए का है। डबल बेडरूम को 2018 में डाले। हाँ, अभी नहीं आया। एक बच्चा कमाने वाला, ऑटो चलाने वाला, 8-9 आदमी खाने वाले। हाँ, कोई भी नहीं है, सब छोटे छोटे बच्चे हैं। लोन क्या से बोल के ले रहे फार्मा बोल के आए तो लोन का नहीं हो रहा बोले। अब वो डाल के आए, डबल बेडरूम का पेपर डाल के आए, జిరాక్స్ लिए। ఇది అభయహస్తం అని చెప్పి అప్పుడు అప్లై చేయలేదా? మొత్తం అయిపోయింది, ఎంక్వైరీ అయిపోయింది, మొత్తం అయిపోయింది. మాకు ఫోన్ రాలే లాస్ట్ టైం. 2018లో మీరు అప్లై చేసినాం. అప్పటి నుంచి ఇప్పటికి ఆల్మోస్ట్ 24 అంటే చాలా టైం అయింది. ఎంక్వైరీ వచ్చింది, ఫోన్లు వచ్చినాయి, ఫోటోలు తీసుకురావాలి, ఆడ ఈడ రావాలని పిలిచిండ్రు, అన్నీ పోయినా. లాస్ట్ టైం ఫోన్ రాలే. పరిశాన్ ఉన్నాం. 10,000 కిరాయి కట్టాలి, ఒక్క బాబు మా సంపాదించాలి. చాలా 8-9 మంది ఉంటారు మొత్తం. ఒక్క ఆయన సంపాదించాలి బాబు. చాలా కష్టమవుతుందమ్మా. ఏం చేయాలి? చాలా పరిశాన్ ఉన్నాం మేము. ఎక్కడన్నా పని చేద్దామంటే నాకు పని దొరుకుతలేదు. మా ఆయన చచ్చిపోయిండు, 4 నెలలు అయింది. పని చేసుకోవాలంటే పని దొరుకుతలేదు నాకు. చాలా పరిశాన్ ఉన్నా నేను. ఏం చేయాలి? దరఖాస్తు ఏంది? అది ఆధార్ కార్డు ఇచ్చి పడిచపాలన పేపర్ ఇవ్వమంటే ఇచ్చిన. ఇచ్చేస్తే వెళ్ళిపోండి అంటుండు ఆయన. వేరే మాటలే మాట్లాడతలేడు ఆయన. ఉంటుందమ్మా పో అంటుండు. ఏమో మళ్ళా ఆ దేవునికి ఎరక అవుతుందా కాదా. అంతమందికి వచ్చి ఇల్లు ఉన్న వాళ్ళకి అందరికి వచ్చినాయి, మాకు రాలే. అంత డబల్ వచ్చినాయి వాళ్ళకు, మాకు రాలేదు. ఏమో అదృష్టం. ఏం చేయాలి? ఆ సీఎం సార్కు మొక్కాలి వస్తే, రేవంత్ రెడ్డి గారికి మొక్కాలి వస్తే. ఏం చేయాలి? చాలా పరిశాన్ ఉంది. ఎవరు వింటారమ్మా? బీదోళ్ళది ఎవరు వినరమ్మా? వింటారా? వినరు. మీ డ్యూటీ మీరు చేస్తుండ్రు దీంట్లో తీసుకొని, కానీ మా మాట అయితే ఇది కాదు. వినరు. మరి ఆయన ఇంత దూరం తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఇందాక వచ్చి కనీసం మీ బాధలు ఏందో ఆయన తెలుసుకుంటున్నాడు కదా. ఏంది సార్ ఇట్లా 2018 వేసినాం సార్, ఇంకా ఇల్లు రాలే. ఇచ్చేసినావు కదా, పో. మా కోడలకు ఇట్లా రేషన్ కార్డు లేదు సార్. 9 మంది ఉన్నారు, 3గురిది పేరు ఉంది రేషన్ కార్డులో. రేషన్ కార్డు రాపిచ్చింది సార్ అంటే పో అంటుండు ఆయన. మాట్లాడుతూనే లేడు ఆయన అసలు. అట్లా అంటే ఎట్లా అమ్మా? ఎవరికి చెప్పాలి? మేము పోయి బీదోళ్ళం ఎవరికి రిక్వెస్ట్ చేయాలి చెప్పు? ఎవరికి పెద్దవాళ్ళకి చెప్పాలి? మండల ఆఫీస్ అవుతుంది అని వెళ్ళిపోతారు వాళ్ళు. మఖ్తా, రాజ్భవన్ మఖ్తా, ఎంఎస్ మఖ్తా. చిన్న పిల్లలు ఉన్నారు కొడుకుకు. మా బిడ్డ చచ్చిపోయింది, మా బిడ్డ పిల్లలు ఉన్నారు నా దగ్గరనే. ఎంత కిరాయా, ఎట్లా తినాలి? ఒక్క ఆయన సంపాదించేది. చాలా పరిశాన్ ఉన్నామమ్మా. ఎవరికి చెప్పాలి?